హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నాకు ఇన్ని రోజులకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయినారు. సో ఈ 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడానికైతే నాకు 9 months టైం పట్టిండండి. అసలు అంత ఈజీనే కాదు అసలు సబ్స్క్రైబర్స్ను రీచ్ కావడం కూడా. ఇంకా నాకేం మానిటైజేషన్ కాలేదు. బట్ ఈ 1000 సబ్స్క్రైబర్స్ కోసం ఎన్ని రోజులు పట్టిందంటే, నేను January 31st రోజు ఫస్ట్ వీడియో అంటే ఫస్ట్ షార్ట్ అప్లోడ్ చేశాను. అరుణాచలం వెళ్ళినాను నేను మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీతో. సో అరుణాచలం ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర హారతి ఇస్తారు కదండి. సో ఆ వీడియో అయితే ఫస్ట్ అప్లోడ్ చేశాను. ఆ వీడియో January 31st రోజు అప్లోడ్ చేశాను. సో ఇప్పటికైతే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అండి. 9 ఇప్పుడు నవంబర్ కదా. సో 9-10 months పట్టిందండి. ఆల్మోస్ట్ 10 monthsకు అంటే ఒక్క నెలకు ఇంకా 100 సబ్స్క్రైబర్స్ అనుకోండి, అంత టైం పట్టింది. సో యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబర్ని తెచ్చుకోవడం అంటే, కొంతమందికి షార్ట్ వీడియోస్ వల్ల ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ వస్తారు. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ రెండు చేస్తూ వచ్చినాను నేను. బట్ మనం ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. చాలామంది ఏముంది సబ్స్క్రైబర్స్ కొంతమందికి చాలా ఈజీగా వచ్చేస్తారండి. ఇక వాళ్ళకి లక్కీ అనుకోవచ్చు. నాకైతే చాలా టైం పట్టింది, 10 months టైం పట్టింది. మళ్ళీ నేను కంటిన్యూస్గానే వీడియోస్ పెట్టుకుంటూ వచ్చినాను. మధ్యలో గ్యాప్ అయితే ఇవ్వలేదు. అయితే లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ పెట్టుకుంటూ వచ్చినాను. ఫస్ట్ నేను యూట్యూబ్ 2020-21 అట్లనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ అనుకోలేదు. బట్ గద్వాల్లో ఉన్నప్పుడు, అంటే లాస్ట్ ఇయర్ గద్వాల్లో ఉన్నాం మేము. అప్పుడు గద్వాల్లో ఉన్నప్పుడు సడన్గా మా ఆయన జాబ్ మారినారు. సో నేను ఒక్కదాన్ని కొద్ది రోజులు పాప కోసమని ఉండాల్సింది వచ్చింది. సో అప్పుడు నేను ఎందుకో లోన్లీగా ఫీల్ అయినా. నేను ఒక్కదాన్నే ఉన్నాను, కొంచెం ఫ్రెండ్స్ ఎవరు లేరు అక్కడ. అంటే నాకు మంచిర్యాలలో బాగా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మాట్లాడడానికి. అపార్ట్మెంట్లో గద్వాల్లో నేను ఒక్కదాన్ని ఉన్నా. పైగా ఎప్పటి నుండో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, కానీ కుదరలే. బట్ ఇంకా గద్వాల్లో నేను ఎలాగోలా స్టార్ట్ చేయాలనిపించి స్టార్ట్ చేసిన. ఫస్ట్ నాకు వీడియో ఎడిటింగ్ అయితే చాలా కష్టం అనిపించి, అంటే ఫస్టే మనకు ఒక పని చేసేటప్పుడు అంత ఫాస్ట్గా రాదు కదా. సో ఫస్ట్ షాట్ అయితే నేను ఈ January 31st కంటే ముందే ఇది శ్రీరాముని గుడి అయోధ్యలో ఆ రోజు పట్టాభిషేకం జరిగింది కదా. సో ఆ రోజు శ్రీరాముని గుడి జరిగిన రోజే పెడదాం అనుకొని స్వీట్ కూడా చేశానండి, షార్ట్ వీడియో పెట్టాలని. కానీ నాకు అస్సలు ఎడిటింగ్ రాలేదు, చాలా కష్టం అనిపించింది. తర్వాత ఇంకా నా దగ్గర ఇది నేను గుడికి వెళ్ళిన హారతి ఇచ్చే వీడియో తీసింది మా చెల్లెలు. మంచిగా ఉంది కదా అని చెప్పి అది షార్ట్ వీడియో కింద పెట్టినాను. అందులో నేను వాయిస్ ఓవర్ అట్లా ఏమి ఇవ్వలేదండి. వాయిస్ ఓవర్ ఇచ్చినాను కానీ ఏ సౌండ్ ఉందో అట్లే పెట్టేసినాను. సో అది తర్వాత నేనే కొంచెం నేర్చుకుంటూ వచ్చినాను. ఫస్ట్ నేను పెట్టాలన్నా వద్ద, ఎడిటింగ్ కష్టమవుతుంది అంటే మా ఫ్రెండ్ పావని మాత్రం మస్తు సపోర్ట్ చేసింది. అంటే ఏం కాదక్క, కొంచెం చేస్తూ ఉంటే వస్తుంది, ఇలా కాదు ఇలా చెయ్యి అంటే. ఇప్పుడు షార్ట్ వీడియోస్కి మనకు ఒకవేళ వాయిస్ ఓవర్ ఇవ్వడం భయం అనిపిస్తే మ్యూజిక్ అలా పెట్టచ్చు కదా. సో ఇలా రీమిక్స్ చెయ్యి అది ఇది అని కూడా ఎంకరేజ్ చేసింది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవ్వరు కూడా నన్ను నువ్వు ఎందుకు యూట్యూబ్ ఎందుకు చేస్తున్నావు అని మాత్రం ఎవ్వరు క్వశ్చన్ చేయలేదండి. అందరూ నీ వీడియోలు బాగున్నాయి, ఇంకా మంచిగా చెయ్యి అని ఎంకరేజ్మెంట్ ఇచ్చినారు తప్ప ఎవ్వరు ఎందుకు, అవసరమా ఇలాంటి మాటలు అయితే ఎవ్వరు అనలేదు. దానికి నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఎవరైనా డిస్కరేజ్ చేస్తే మనకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే నేను ఎవరి గురించి ఆలోచించలేదు, మా హస్బెండ్ ఒప్పుకుంటాడా లేదా అని ఆలోచించిన. ఫస్ట్ ఏమనుకున్నా అంటే, మా ఫ్రెండ్ ఏమనిందంటే, నువ్వు మహా అంటే ఏం తీస్తావు అక్క, వంటలు తీస్తావు అన్నీ ఏమనలే, ఫస్ట్ అయితే నువ్వు స్టార్ట్ చేసేయి అన్నది. నేను కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినాను వంట వీడియోలు. సడన్గా నేను ఫస్ట్ మా ఆయనకు చెప్పలేదు. సడన్గా వంట వీడియోలు స్టార్ట్ చేసినాక షార్ట్ వీడియోస్ నేను ఏం చేసిన అంటే, మా ఆయన సెల్లో కూడా లైక్ కొట్టుకున్నాను. ఫస్ట్ లైక్ కొట్టుకునేవి వెంటనే కనబడతాయని కూడా నాకు తెలియదు. అయితే సడన్గా నేను కనపడేసరికి నువ్వు కనబడుతున్నావేంది యూట్యూబ్లో అన్నాడు అనమాట మా హస్బెండ్. అయ్యో నేను ఎప్పటి నుండి చెప్దాం అనుకుంటున్నా, నువ్వు ఏమంటావు అని ఒక 2-3 షార్ట్ వీడియోలు అయితే పెట్టినాను అని చెప్పిన. కొన్ని షార్ట్ వీడియోస్ పెట్టింటప్పటికి అయితే మా ఆయన నుండి అంత బాగానే ఉంది కానీ నెగిటివిటీ వస్తుంది, అవన్నీ నువ్వు తట్టుకోగలుగుతావా అది ఇది అని ఒక క్వశ్చన్ చేసిండు. అయితే నేను అన్నా అంటే, కొంతమంది మనల్ని మొహం మీదే హట్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళనే మొహం మీద హట్ చేసిన వాళ్ళని
ఒక్కోసారి వీళ్ళు ఇంతెత్తి అంటే వీళ్ళ మైండ్ సెట్ ఇంతే అని చెప్పేసి నేను వదిలేస్తాను అనమాట. వీళ్ళు ఇంతే ఉంటారు, వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ తీసుకొని అంత వాళ్ళ కోసం మనం మన టైంని మన ఎఫర్ట్స్ని పెట్టాల్సిన పని లేదని నేను వదిలేస్తుంటాను. అలాంటిది ఎవరో ఎక్కడో కూర్చొని ఏదో మెసేజ్ పెడితే మహా అంటే డిలీట్ చేసుకుంటాను, దాని గురించి అయితే నాకు బాధ లేదు అని చెప్పేసినాను. ఇక తర్వాత మా ఆయనకి నేను ఒకటే చెప్పాను అనమాట, నేను మంచిగానే చేస్తాను ఏమైతే ఐదర్ వంటలు కానీ ఇంకోటి యూట్యూబ్లోకి సోషల్ మీడియాలోకి పోతున్నామంటే ఒక రకమైన భయాలు వస్తాయి కదా అందరికీ. సో నేను చెప్పినాను వంటలు కొంచెం మంచిగా ఉన్న వీడియోలే తీస్తాను, మీకు నచ్చలేదు అన్న రోజు నేను ఆపేస్తాను, మీకు నచ్చలేదంటే మీరు చెప్పండి అని చెప్పేసినాను. సో సరే అని ఇష్టం అన్నాడు మా ఆయన కూడా. ఇంకా అప్పటి నుండి అయితే స్టార్ట్ చేశాను. తర్వాత కొన్ని వంటలు చేశాను. వంటలు నిజం చెప్తున్నానండి, వంటలకి ఎంత కష్టపడతామో అసలు వ్యూసే రావు, లాంగ్ వీడియోస్ అయితే అస్సలు వ్యూస్ రావు. కొన్ని అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు వంటలు సర్చ్లోకి పోతేనే మనకు మంచి వ్యూస్ వస్తాయి. మనం ఎంత నాన్ వెజ్ కర్రీలు చేసినా ఏం చేసినా పెద్ద ఛానల్స్ వాళ్ళవే సర్చ్లో వస్తున్నాయి కానీ మనకి రావు. ఇంకొకటి వంటలు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వంట వీడియోస్ ఇంకా పోతలేవు. ఇంకోటి నేను ఎటన్నా అంటే ఏమన్నా టెంపుల్స్కి వెళ్ళినా టెంపుల్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, ఇలా ఇంకా నాకు తోచినది నాకు ఏదనిపిస్తే అదైతే చేసుకుంటూ వచ్చిన. కానీ చాలా మంది ఒకటే కంటెంట్ చేయమంటారు, అదేమో నిజమేనండి. ఒకటే కంటెంట్ చేస్తే మన వీడియోస్ ఒకదాని కింద ఒకటి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఒక కంటెంట్ నిజంగానే ఎంచుకోవాలి. వంటలు అయితే వంటలే మొత్తం చేయాలి. నాకు వంటలు ఏంటంటే ఆ వంటలు వీడియోలేమో కానీ అవి తిని నేను లావ్ అయిపోతున్నానేమో అని ఒక భయము. ఆల్రెడీ లావ్ అయినానులేండి, ఒక 5 కేజీలు పెరిగిపోయినాను. మళ్ళీ వంటలు మనం మామూలుగా వంట చేసుకునేది వితిన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతే వీడియో తీసుకుంటా వంట చేయడం 2-3 గంటలు పడుతుందండి. వంట వీడియోలు చాలా టైం తీసుకుంటుంది. ఫస్ట్లోనే కాదా కెమెరా సెట్ చేసుకొని లైట్ సెట్ చేసుకొని ఎలా వస్తుందో అసలు ఆ కష్టం మామూలు కష్టం కాదు. నేను రోజు వంట వీడియోలు తీసేటప్పుడు అసలు డైలీ నాకు ఖాళీనే ఉండేది కాదు. నాకు మార్నింగ్ పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత మధ్యాహ్నం 12 లోపు పిల్లలకి లంచ్ ఇచ్చి వచ్చిన తర్వాత వాళ్ళకి లంచ్ ఇచ్చినాక నేను యూట్యూబ్ కోసం మళ్ళీ స్పెషల్గా వంట చేయాలి అంటే 12 నుండి మా జోషిని 4కి తీసుకొస్తాను, 12:30 నుండి. సో 12:30, 1 నుండి 4 o'clock 2, 3, 4 3 గంటలు మళ్ళీ స్పెషల్గా యూట్యూబ్ కోసం మళ్ళీ సపరేట్ వంట చేయాల్సి వచ్చేది. సో ఆ వంట చేసేయాలి, మళ్ళీ దాని తాలూకు బోళ్ళు మనమే తోముకోవాలి. అసలు చాలా స్ట్రెయిన్ అయ్యేదాన్ని. అంత స్ట్రెయిన్ అయిన వంట వీడియోస్కి ఎన్ని వచ్చేది తెలుసా? కరెక్ట్గా ఒక 100 వ్యూస్, 150 వ్యూస్, ఏవో 1, 2, 3 ఇట్లకే కొంచెం ఎక్కువ వచ్చినాయండి. అంటే కొంచెం ఇప్పుడు ఆవకాయ సీజన్ అనుకోండి, సో నాకు కొంచెం మామిడికాయ ఆవకాయకి మాత్రం ఒక 1000 వచ్చినాయి. అట్లా కొంచెం సీజనల్ దానిలకి కొంచెం ఒక 600-700 వచ్చినాయి తప్ప మిగతా ఏ వంట వీడియోలకి అస్సలు వ్యూస్ రాలేదు. కొంచెం ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఎంత ఫీల్ అయినా నేను అనుకున్నది ఏంటంటే నేను ఏదో ఒక విధంగా ఏదో ఒకటైతే చెయ్యాలి. నేను ఫార్మసీ చేసినాను. ఫస్ట్ పిల్లలు పుట్టక ముందు జాబ్ చేసేదాన్ని. మేము అప్పుడు నంద్యాలలో ఉంటుంది ఫార్మసిస్ట్గా. తర్వాత మా జోషి నేను జాబ్ చేస్తుండగానే ప్రెగ్నెంట్ అయితే మా జోషి కోసం కొంచెం డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్పినారు. సో బెడ్ రెస్ట్ చెప్తే ఇక మానేసినానండి. అప్పుడు మానేయడం ఎంత జాబ్ ట్రై చేద్దామన్నా మెయిన్ ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం జాబ్ చేయాలంటే మన ఇంట్లో అత్తయ్య కానీ అమ్మ కానీ ఇంట్లో ఉండి మన పిల్లలను చూసుకోగలిగితేనే మనం వాళ్ళని వదిలేసి హ్యాపీగా జాబ్ చేయగలుగుతాం. యాజ్ ఏ మదర్గా ఇంకొకటి ఏంటంటే మా పెద్ద పాప అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతుంది, 4 o'clock వస్తుంది. కానీ మా బాబు మాత్రం 12కే వచ్చేస్తాడు. ఎక్కడ స్కూల్లో జాయిన్ చేసినా 12కే పంపించేస్తారు. సో వాడి కోసం నేను కంపల్సరీ వాడిని నేను అంటే యాజ్ ఏ మదర్గా కంపల్సరీ వానికి నా అవసరం బాగుంది అని చెప్పేసి ఇంకా నేను ఇంట్లో నుండే ఏ పని చేసినా ఇంట్లో నుండే చేయాలి. ఇంట్లో నుండి కాకుండా ఇంట్లో నుండి చేసే పనే వెతుక్కోవాలి అనుకున్నాను. సో సాఫ్ట్వేర్ ట్రై చేద్దామా అంటే నిజం చెప్పాలంటే నాకు మ్యాథ్స్ అస్సలు రాదు. నేను మ్యాథ్స్ రాకనే బైపీసీ తీసుకున్నాను. ఇంకా ట్రై చేసినానండి యూట్యూబ్లో అవి ఇవి వీడియో. నాకు అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అయ్యో ఇంక ఇది అస్సలు మనకు అర్థమయ్యే పనే కాదు. ఇదైతే ఎందుకు సాఫ్ట్వేర్ ట్రై చేసినా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇంట్లో నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు ఎక్కువ సాఫ్ట్వేర్ అయితే అని చెప్పి ఫస్ట్ నేర్చుకుందామని కొన్ని వీడియోలు ట్రై చేసినాను. నాకు ఏం అర్థం కాలేదు. ఇంకా మెల్లగా ఆలోచించి అందరు చేస్తున్నారు కదా, సరే మనమైతే ట్రై చేద్దాము,
ఎప్పటికన్నా రాని మనీ అయితే అని చెప్పేసి స్టార్ట్ చేశాను. చాలా ఓపిక ఉండాలండి యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే. నేను ఇప్పటికి కూడా సక్సెస్ కాలేదు. ఓన్లీ ఈ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినారనే ఆనందంతో నేను వీడియో అయితే చేస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా టైం తీసుకుంది, బట్ నన్ను నమ్మి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే, నా బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ, నన్ను బాగా ఎంకరేజ్ చేసిన ఫ్రెండ్స్కు ఫ్యామిలీకి అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాను, ఇంకా కేక్ చేయాలి. షార్ట్ వీడియోలో ఒక 2-3 రోజుల్లో కేక్ చేసి సెలబ్రేషన్స్ కూడా చేస్తాను. 1000 సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ అయితే నేను చేసిన మీ అందరికీ తినిపిలేను కదా. నాకు వంటలు చేయడం అంటే బాగా ఇష్టము, చేస్తాను. కానీ అందరికీ ఇప్పుడు దగ్గరున్న మహా అయితే ఫ్రెండ్స్కి అయితే పెట్టగలుగుతాను. సో అదండి, చాలా చాలా యూట్యూబ్లో సక్సెస్ అందరూ చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పెద్ద ఛానల్స్కి వ్యూస్ వస్తాయండి. మన ఛానల్స్కి వచ్చేది 100-50 స్టార్టింగ్ చాలా కష్టము. మనము వాట్సాప్లో షేర్ చేస్తే మన ఫ్రెండ్స్ కొంతమంది చూడగలుగుతారు, కొంతమంది లాంగ్ వీడియోలు అయితే అసలు చూడలేరండి, షార్ట్ వీడియోసే చూడగలుగుతారు. సో ఫస్ట్ స్టార్ట్ చేసి ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఓపిక ఉండాలండి, చాలా ఓపిక ఉండాలి. ఇప్పటికి కూడా నాకు 2800 వాచ్ అవర్స్ వచ్చినాయి. ఇంకా నాకు 1200 వాచ్ అవర్స్ రావాలి. ఆ వాచ్ అవర్స్ కూడా ఇంకా ఏంటిది, ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ వచ్చేస్తుంది కదా, డిసెంబర్ జనవరి. సో జనవరి 30 లోపే రావాలి. ఈ 2 నెలల్లో రాకపోతే యూట్యూబ్తో ఎలా ఉంటుందంటే, ఈ 2 నెలల్లో రాకపోతే నాకు ముందు ఫస్ట్ నేను వీడియోస్ పెట్టింటాను కదా, ఆ లాంగ్ వీడియో వాచ్ అవర్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇది ఒక పెద్ద బిగ్ ప్రాబ్లము కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే. బై లక్, మీకు బాగా లక్ ఉంటే మీ వీడియో ఏదైనా వైరల్ అయ్యిందనుకో అవి 1 డేలో కూడా రావచ్చు. కానీ అంత వైరల్ ఎవరిదోనండి వైరల్ అయ్యేది, ఇంకా వాళ్ళు పెద్ద లక్కీయెస్ట్ పర్సన్స్ అనుకోవాలి. ఆ లక్కీ వీడియో కోసం ఎదురు చూస్తూనే ఉండాలి. సో అదనమాట, మనం రోజు కానీ డే బై డే కానీ ఒక లాంగ్ వీడియో అనేది పెట్టుకుంటా వెళ్ళండి ఎవరైనా యూట్యూబ్ చేసేవాళ్ళు. సో మీరు అలా పెట్టుకుంటా వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం వాచ్ అవర్స్ వస్తాయి. ఇంకోటి అందరూ స్కిప్ చేస్తా చూస్తారు. సో ఆ వాచ్ అవర్స్ వాళ్ళు ఎంతసేపు ఆ వీడియో చూసారు అనే దాన్ని బట్టే మన వాచ్ అవర్స్ అయితే కలుస్తాయి. సో ఫస్ట్ అయితే ఓపిక ఉండాలండి. ఇంట్లో వాళ్ళకి చేసి అన్ని పనులు చేసి మన ఖాళీ టైంలో మనం మన పని చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళ పనులు పక్కన పెట్టి మనం చేసినామనుకో వాళ్ళకి చేసే మనం ఇంట్లో పిల్లలకు కానీ హస్బెండ్ కానీ వాళ్ళకి మనం చేసే బాధ్యతలన్నీ తీరినాక మనకున్న కొంచెం ఖాళీ టైం కూడా యూట్యూబ్ కోసం యూటిలైజ్ చేసుకోవాల్సింది వస్తుంది. థంబ్నెయిల్ రెడీ చేసుకోవాలి. సో నేనైతే ఫస్ట్లో నాకు అసలు థంబ్నెయిల్స్ రెడీ చేయడమే రాకుండా డైరెక్ట్కి జస్ట్ ఫోటో పెట్టేదాన్ని. అయితే మా చెల్లి, అరే నేర్చుకో అక్క, నేర్చుకుంటేనే ఎంతమంది చాలా బాగా పెడుతున్నారు, కొంచెం కొంచెం ట్రై చేస్తేనే వస్తుంది కదా అని మా చెల్లి బాగా రోజు చెప్తూ ఉండేది. సో ఇంకా సరే మా చెల్లి చెప్తుంది కదా, అసలు అట్లీస్ట్ ట్రై చేద్దాము కొంచెం కొంచెం అని చెప్పేసి ఇంకా మెల్లమెల్లగా థంబ్నెయిల్స్ కూడా, అంటే ఫస్ట్ రాయడం, ఏదైనా ఫోటో పెట్టి రాయడం నేర్చుకున్నాను. తర్వాత అయితే ఇంకా మెల్లమెల్లగా కొంచెం కొంచెం థంబ్నెయిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి థంబ్నెయిల్స్. కానీ మనం ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ చేయడం అయితే కొంచెం కష్టం ఫస్టే. ఇంకోటి మా 10th క్లాస్ బ్యాచ్ గెట్ టుగెదర్కి అయితే ఇంకా ఆ థంబ్నెయిల్ మాత్రం నేను బయట చేయించాను. అది వేరే, అంటే ఇన్స్టాగ్రామ్లో థంబ్నెయిల్ ఎడిటర్ అని చెప్పి థంబ్నెయిల్స్ అని కొడితే వాళ్ళు నెంబర్ వస్తే నేను ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి డబ్బులు ఇచ్చి చేయించుకున్నాను అనమాట ఆ ఒక్కదానికి. సో అది ఇంకొకటి చాలా మంది నా ఇది ఆ గెట్ టుగెదర్ వల్ల చాలామంది స్కూల్ పిల్లలు, అంటే స్కూల్లో జూనియర్స్ కానీ అలా చాలామంది యూట్యూబ్లో గుర్తించి కూడా, అంటే కాలేజ్ మేట్స్ వాళ్ళు వీళ్ళు కూడా అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నాకు తెలిసి 1000 సబ్స్క్రైబర్స్లో చాలామంది నాకు తెలిసిన వాళ్ళే చేసుకున్నారని నా ఫీలింగు. ఎందుకంటే బయట నుండి వస్తే ఇంత కొంచెం ఫాస్ట్గా వస్తాయి సబ్స్క్రైబర్స్. సో అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ కొంచెం నిదానంగా, ఎవరైనా అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఎడిటింగ్ కూడా మంచిగా షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా పెట్టుకోవాలండి. షార్ట్ వీడియోస్కి చాలా, మనకి ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చినా చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. ఎవరమైనా కష్టపడేది డబ్బుల కోసమే, అది అందరికి తెలిసిన విషయమే. సో షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ 2 పెట్టుకుంటూ పోయి ఎడిటింగ్ మంచిగా నేర్చుకోవాలి. నేను కూడా ఇంకా ల్యాప్టాప్లో ఎడిటింగ్ అంత నేర్చుకోలేదు, మెల్లమెల్లగా నేర్చుకోవాలి. సో ఇంకా నాకు 1200 వాచ్ అవర్స్ అయితే రావాలి, ఇంకా రాలేదు, మానిటైజేషన్ అయితే కాలేదు.
కనీసం ఇంకో 200 గంటలన్నా ఫాస్ట్గా వస్తే కనీసం మానిటైజేషన్ అయితే అవుతుంది. 4000 వాచ్ అవర్స్ తర్వాతే కొంచెం. ఇంకోటి అందరూ ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను ఇంత డబ్బులు వస్తాయి అనుకుంటారు, అంత లేదండి. ఇప్పుడు చాలామంది మాకు అంత డబ్బులు వచ్చినాయి ఇంత డబ్బులు వచ్చినాయి అనేది అది ఓన్లీ యూట్యూబ్లో డబ్బులు వచ్చేది ఓన్లీ మనం చూసే వీడియో మీద యాడ్ పడుతుంది. ఆ యాడ్లో వచ్చే కమిషన్లో సగం యూట్యూబ్ వాళ్ళు తీసుకొని సగం మనకి ఇస్తారంటే మనకి ఎంతో వ్యూస్ వచ్చినా అన్ని వ్యూస్ మీద యాడ్ పడదు, కొన్నిట్ల మీద యాడ్ పడుతుంది. మనకి ఎంతో 1,00,000 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉండి కనీసం మనం ఒక వీడియో పెడితే 30-40 వేల మంది చూస్తే కానీ మనకి ఎంత ఒక 10,000 15,000 ఏం జనరేట్ అవుతుందో. అందరూ ఇంత డబ్బులు అంత డబ్బులు అనేది అది ఓన్లీ ప్రమోషన్స్ వల్ల అండి. యూట్యూబ్ నుండి అంటే డైరెక్ట్ యూట్యూబ్ యాడ్ల నుండి అయితే అంత ఎక్కువ డబ్బులు రాదు, అంటే ఏదైనా యూట్యూబ్ ద్వారానే అనుకోవాలి అది. సో అదే అండి, నాకైతే ఇంతవరకు ఇంత మంచిగా సపోర్ట్ చేసి ఎవ్వరు నన్ను నెగిటివ్గా అసలు ఒక్క మాట కూడా ఎందుకు చేస్తున్నావు అనలేదు. అసలు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ నేను అసలు ఎప్పుడు అయ్యో ఎందుకు చేయాలి అని ఫీల్ కాలేదు. సో దీనికైతే థ్యాంక్ యూ సో మచ్. అందుకే అందరికి థ్యాంక్స్ చెప్పడానికి ఈ వీడియో అయితే తీసినాను. సో సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.